శివరాత్రి వస్తుంది అని అనుకుంటాం. శివరాత్రితో పాటు మంగ్లీ సాంగ్ కూడా వస్తుంది అని ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. పల్ల జడల నడుమ మన వనితా టీవీ పాట కావచ్చు, లేకుంటే నేను చేసినటువంటి డంగురు డంగురు పాట కావచ్చు, అవన్నీ కేదార్నాథ్లో షూట్ చేయడం జరిగింది. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుందట, నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. అక్కడ వెళ్ళి ఆ గుడి ముందు ఇట్లా చేస్తూ ఉంటే నాకు నిజంగా తెలియదు, నాకు అసలు ఏదో తెలియని ఒక వైబ్రేషన్ కలిగింది అక్కడ నాకు. అఖండాంకితమైతిని రాని సేవలో ఆదియోగి, గరళా కంఠుడా ఆదియోగి, ఘనశూలధారుడా ఆదియోగి. ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఫస్ట్ నాకు తెలిసి మీరే అనుకుంటా అక్కడికి వెళ్ళి పాటలు పాడిన. సద్గురుని చూసి చాలా ఎమోషనల్ అయిపోయినా, శివయ్య అనే ఆదియోగిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయినా. సద్గురు గారితో మీరు స్టేజ్ పైన ఉన్నారు, ఆయనతో మాట్లాడిన అనుభవాలు. ఆయనలో నాకు దేవుడు కనిపించారు, నిజంగా చెప్తున్నా. ఏం మాట్లాడారు ఆయనతో? కంచు కంఠం అంటాడు నన్ను. అవునా? ఓకే. ఊళ్ళో మన పాట మోగడం అని అంటే అది నిజంగా పూర్వజన్మ సుకృతం, ఇదంతా జనాల బ్లెస్సింగ్స్, అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్. ఎన్ని కొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా.